కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. తిరుపతిలో కొలువుదీరిన శ్రీ గోవిందరాజస్వామివారి దివ్య దేవేరి అయిన శ్రీ పుండరీకవల్లి అమ్మవారి పంగుని ఉత్తరమని ప్రతి ఏడాది సాలకట్ల ఉత్సవాలు నిర్వహిస్తారు. పంగుని అని ద్రవిడ నెల పేరు. ఆ పంగుని నెలలో వచ్చు ఉత్తర ఫల్గుని నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేషంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. 7 రోజుల పాటు వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారిని విమాన ప్రదక్షిణం గావించి అనగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణంగా అమ్మవారిని పల్లకిలో ఊరేగించి తర్వాత ఊంజల్ సేవా మండపమునకు తీసుకొని వచ్చి డోలాయాం చల డోలాయాం అన్న అన్నమాచార్యుల వారి కీర్తించిన విధంగా జగజ్జనని అయిన పుండరీకవల్లి అమ్మవారిని ఉయ్యాల సేవలో ఊయల్లూచెదరు. కనులకు విందు చేయి ఉయ్యాల సేవ శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా మనమంతా వీక్షించే భాగ్యం కలిగినది. శ్రీ మహాలక్ష్మీ స్వరూపమే ఈ పుండరీకవల్లి అమ్మవారు. విష్ణోః శ్రీః అనపాయిని అను వైష్ణవ సంప్రదాయ ప్రతీతి ప్రకారం ఏ విధంగా అయితే సూర్యుని విడిచి కాంతి ఉండదో, తావిని విడిచి కుసుమం ఉండదో, ఆ విధంగానే అమ్మవారిని విడిచి స్వామివారు కూడా ఉండరట. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మంగళదేవత అంటే సిరులను ఇచ్చే శ్రీదేవి అమ్మవారు. మంగం లాతీతి మంగళ అనగా సుఖములను ఇచ్చేది అని అర్థం. ఇక్కడ అమ్మవారు సుఖదాయమైన ఐశ్వర్యమును ప్రసాదించేదిగా చెప్పబడుతున్నది. అనగా సన్మార్గంలో ఆర్జించిన ధనం మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. అట్టి మంగళదేవత మనకి మంగళములను కూర్చుగాక అని శంకర భగవత్పాదుల వారి వర్ణన. ఇంకా విశేషంగా ఈ అంగం హరేహే అనే శ్లోకంలో అమ్మవారిని గూర్చి అనేక విధాలుగా వర్ణింపబడింది. సర్వదా అమ్మవారి చూపులు స్వామిపై ప్రసరిస్తుండగానే స్వామివారి దేహము పులకాంకురమైనది. ఆ పులకల అంకురాలే స్వామికి సర్వాంగ ఆభరణాలు. స్వామి వక్షస్థలం నందున్న కోటి సూర్యప్రభాభాసమైన కౌస్తుభమణి కూడా స్వామి దేహమునంతటినీ పులకింపజేసిన శ్రీదేవి అపాంగ దృష్టి చేత మొలిచిన అంకురాభరణాల ముందు వెలవెలబోయిందట. అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నారు అర్చక స్వాముల వారు. నల్లటి చీకటి చెట్టు ఏ విధంగా అయితే ఆడతుమ్మెద వాలడానికి ముందే కోరకితమైనదో ఆ విధంగానే అమ్మవారి యొక్క ఆడతుమ్మెద వంటి నల్లని చూపులు స్వామివారి మీద ప్రసరిస్తున్నవనగానే స్వామి శరీరం పులకభూషణమైనదట. ఈ సకల చరాచర జగత్తులో సకల సౌందర్యమును భూషగా కొనగల హరికి ఆ అమ్మ కటాక్షలేశం సర్వభూషణాలను కలిగిస్తున్నది. అన్నిటినీ పొందించేది, చలించేది
అను లౌకికార్థములున్న అంగశబ్దానికి పారమార్థిక అర్థమేమనగా గమయతి ఇతి అనగా పరమాత్మను పొందింపచేసేది అని విశేషార్థం. అనగా ఈ దేహంలో జీవాత్మే పరమాత్మ అన్నమాట. అంతర్హితమైన పరమాత్మ గల అంగానికి పరదేవత యొక్క విలాస వీక్షలే అలంకారాలు. ఆ వీక్షల చేతనే జీవాత్మ రాగరంజితమయ్యి పరమ ప్రాప్యాన్ని పొందుతుంది. అట్టి పుండరీకవల్లి అమ్మవారి చూపులు గోవిందరాజస్వామి వారి మీద పడుతూ ఉన్నవి. అనగా అమ్మవారి అపాంగాలకి లోకంలోని సర్వసంపద అంగంగా చేయబడింది. గరుత్మంతుడు అక్కడ బయలుదేరుతుంటే ఇక్కడ ప్రభంజనం ఎలా బయలుదేరుతుందో, అమ్మవారి చూపు ప్రసరింపబోతుంటేనే అది పడబోయే ప్రదేశమంతా అలంకృతమైపోతుందట. ఇక్కడ ప్రత్యేకంగా ఈ విశేషం ఈ శ్లోకంలో చెప్పబడుతున్నది. అమ్మవారు సకల ఆభరణ భూషితయ్యై ఉయ్యాలలో డోలాయమానంగా ఊయలలూగుచున్నారు. అట్టి దివ్య దృశ్యాన్ని మనకి చూసే సౌభాగ్యం ఈరోజు కలిగింది. శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి అయిన పుండరీకవల్లి అమ్మవారి క్రీగంటి చూపులు సోకిన భక్తజనులందరూ సకల ఐశ్వర్యములను పొంది సర్వసుఖాలను శుభాలను పొందుతారు. అటువంటి దివ్యమైనటువంటి ఈ సేవను వీక్షించే భాగ్యం మనకు కలిగినది. పరమశుభాకృతి పరిఢవిల్లెడుదాని మేల్మి బంగారు ఛాయ మెరయుదాని తేజమే రూపమై తెలియవచ్చడుదాని పసిడి పుట్టమ్ముతో నెసగుదాని కలశంబు మాతులుంగము పైడి తమ్మి పువ్వుల జంట చేతులందలరుదాని నాద్యమ్ములకు నెల్ల నాద్యనాబడుదాని నిఖిల భూషణముల నెగడుదాని విష్ణువామాంక సంస్థయై వెలయుదాని అఖిల సృష్టికి ప్రసవిత్రి అయిన దాని పూజ్యశక్తి త్రయంబు పొల్చుదాని లక్ష్మి కొనియాడి నిరతంబు ప్రాంజలింతు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఈ విధంగా కొనియాడుతున్నాడు ఇక్కడ భక్తుడు. అత్యంత శుభదాయకమైన ఆకృతితో విరాజిల్లుచున్న పసిడి కాంతుల శోభచేత అలరారుచున్న తేజోమయమైన కాంతియే రూపంగా భాసిల్లుచున్న బంగారు వర్ణము కలిగి వస్త్రములతో శోభిల్లుచున్న కలశము పద్మములు సరసిజముఖి సారసనయనే సరసిజముఖి సారసనయనే సరసిజముఖి సారసనయనే సఫల మనోరథ సాధన శుభదే 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 సరసిజముఖి సారసనయనే
సఫల మనోరథ సాధన శుభదే సరసిజ ముఖీ సారస నయనే भवभयभञ्जनी भक्तजनावनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भवभयभञ्जनी भक्तजनावनी भावित निजगुण भव्यप्रदायिनी भुवि परदेवते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भुवि परदेवते सुविमल चरिते भवनुत सद्गुणे पाहि नारायणी भुवि परदेवते सुविमल चरिते भवनुत सद्गुणे पाहि नारायणी सरसिजमुखी सारसनयने सफल मनोरथ साधन शुभदे सरसिजमुखी सारस नयने ముఖమా విశ్వవిమోహయద్ధరితనూత్ఫుల్లోత్ఫలేందూకమా అఖిలాజాండగభస్తిమండలరుచి వ్యాకోచ సంకోచమా సుఖదాజస్రతటిత్సహస్రసుషమా సూత్రగ్రహ ప్రఖ్యమా శిఖపై మూర్కొని నీ పదాబ్జముల నిక్షేపింపుమో శ్రీధరి. ఆ తల్లి యొక్క ముఖ సౌందర్యం ఎటువంటిదో వర్ణిస్తున్నారు ఇక్కడ కవి. విశ్వమును అంతటినీ మోహింపజేసే శ్రీ విష్ణుమూర్తి యొక్క శరీరము అనే కలువ పువ్వుకు నిండు చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉన్నదట ఆ తల్లి యొక్క ముఖం. అనంత బ్రహ్మాండాలలోనూ ద్వాదశాదిత్యుల యొక్క కాంతులకు సంకోచ వ్యాకోచాలను నియమింపగల అఖండ తేజోరాశి వలె వెలుగొందుచున్నది. తనను ఆశ్రయించిన భక్తులందరికీ సమస్త సుఖాలను కలుగజేస్తూ నిరంతరము సహస్రాధికమైన మెరుపుతీగ వంటి కాంతిని ధరించి అఖండ సౌందర్యము కలది ఆ తల్లి యొక్క ముఖ తేజస్సు. అదిగో అక్కడ మంగళహారతుల మధ్యలో ఆ తల్లి ముఖము అత్యద్భుతంగా వెలుగుతున్నది. సుగంధభరితములైనటువంటి పువ్వులతో, ఆభరణాలతో, దివ్య కిరీటములతో అత్యంత శోభాయమానంగా అలరారుతున్నది ఆ గోవిందరాజస్వామి దివ్య మహిషి అయినటువంటి పుండరీకవల్లి అమ్మ. అటువంటి ఆ తల్లిని ప్రార్థిస్తూ చంద్రకాంతులలో చల్లదనం చేత అమృతత్వం కలిగిన, సూర్యకాంతిలోని ప్రస్ఫుటత్వం చేత ఆరోగ్య లక్షణం కలిగిన, మెరుపుతీగలలోని చైతన్యం చేత ఆకర్షణ శక్తి కలిగిన, దివ్య తేజోవంతమైన నీ యొక్క ముఖమును నా శిరస్సుపై చేర్చి ఆఘ్రాణించి వాత్సల్యంతో అత్యంత సుకుమారములైన నీ పాదపద్మములపైన నన్ను పడుకోబెట్టుకొని లాలించు తల్లి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. ఆ తల్లి యొక్క పుత్రవాత్సల్యాన్ని, మాతాశిశు సంబంధాన్ని అభివ్యక్తం చేసే ఒక అద్భుతమైన భావన అత్యంత రమణీయంగా వర్ణింపబడింది ఇక్కడ. ఇటువంటి ఆ తల్లి యొక్క ముఖ సౌందర్యము ఈనాడు ఈ ఉత్సవ వేదికపై ద్విగుణీకృతమై ప్రకాశిస్తూ అత్యంత శోభాయమానమైన వెలుగులను విరాజిల్లుచున్నది. సమస్త భక్త బృందాన్ని అనుగ్రహిస్తున్నది. ఎంతటి ముగ్ధ మనోహరమైన స్వరూపం ఆ తల్లిది. ఆహా, ఈ దివ్యమంగళ స్వరూపాన్ని చూసేటటువంటి కన్నులే కన్నులు. శృతిసీమంత విహారిణి పరిహర చోకానలజ్వాలిని
హృతభక్తౌఘ దరిద్రతాపహరణి ప్రేక్షా సుధావాహిని నతదేవేంద్ర సురావళి మకుటిని నానా జగన్మోహిని ఋతసత్య స్థిరవాసిని హృదయ నీరేజంబిదే శ్రీధరి. ఇక్కడ అమ్మవారికి ఒక భక్తుడు తన హృదయ పద్మాన్ని సమర్పిస్తున్నాడు. అది ఏ విధంగా ఉందంటే, అమ్మవారి స్వరూపము, ఆ తల్లి ఎటువంటిదంటే శృతిసీమంత విహారిణి, అంటే వేదవాంగ్మయానికి శిరోస్థానములైనటువంటి ఉపనిషత్తులలో విహరిస్తూ ఉన్నదట ఆ తల్లి. ఇంకా సంసార శోకాగ్ని జ్వాలల నుండి ఉపశమనం కలిగిస్తూ ఉన్నది. భక్త సమూహమునకు తాప నివారణం చేయుచున్నది. కంటి చూపుతోడనే అమృతధారలను కురిపిస్తూ ఉన్నది. ఇంద్రాది దేవతలు ఆ తల్లిని నమస్కరిస్తున్న సమయంలో వారి కిరీటములే పాద ఆభరణాలుగా విరాజిల్లుచూ ఉన్నది. జగత్తును సమ్మోహింపచేసేది, శాస్త్రవిహితమైన జ్ఞానాన్ని ఎవరైతే బుద్ధియందు ప్రతిష్ఠించుకొని వాక్కుచేత శరీరం చేత ఆచరిస్తూ ఉంటారో అటువంటి ఋతసత్య భక్తులయందు స్థిర నివాసినిగా శోభిల్లుచున్నది అగు ఈ తల్లి మహాలక్ష్మికి తన హృదయ పద్మమును సమర్పిస్తూ ఈ కవి వర్ణించిన విధానం ఎంత అద్భుతమైనది. ఆ విధంగా దేవాసురుల చేత భక్తుల చేత ఎల్లప్పుడూ కీర్తింపబడే ఆ అమ్మవారి యొక్క ఈ సాలకట్ల ఉత్సవాలలో ఆ పరమాత్మిక యొక్క నామ వైశిష్ట్యము నిరుపమాన నిర్మల కలశాంబురాశి వలె స్వచ్ఛమైనదిగా అత్యద్భుతంగా అనేక కీర్తనలు కీర్తిస్తూ దివ్య గానములు చేస్తున్నారు. అటువంటి అమ్మవారిని చూసి తరిద్దాం మనం. కంజాతంబులనన్ భ్రమించి మధువున్ కామించి రోలంబముల్ జుంజుం నాదముతోడ చేర వలదంచున్ కంచెనైమించదన్ సంజల్గా ముని కోటి అర్ఘ్యమిడగా స్నానంబుగా వించి నీ మంజీరంబున మువ్వనై గులికనై మార్మ్రోగెదన్ శ్రీధరి. ఆ శ్రీధరీదేవి యొక్క ఎర్రని పాదపద్మములను చూసి భ్రమరములు పద్మములనుకొని భ్రమతో జుంజుం నాదము చేస్తూ ఆ పద్మ మకరందాన్ని గ్రోలటానికి ఉత్సాహంగా వస్తున్నాయి. కానీ అవి మధుపానం చేయుటకు పాదపద్మముల వద్దకు వెళ్ళి తల్లి పాదములను కుట్టే అవకాశం కూడా ఉంది కదా. అందుకని ఆ కవియే ఆ అమ్మ పాదములకు ఒక కంచెలాగా మారి ఆ తుమ్మెదలను అడ్డుకుంటాడట. ఎంత అద్భుతమైన ఊహాగానం అది. అలాగే మునీశ్వరులు ఆ తల్లి యొక్క ఎర్రని పాదపద్మ వీక్షణం చేత సంధ్యాకాలమైనదని భావించి శ్రద్ధగా అర్ఘ్యప్రదానం చేస్తున్న సమయంలో ఆ అర్ఘ్యజలాన్ని నేను స్నానజలంగా భావించి అందులో స్నానం చేసి మరింత పవిత్రతను శక్తిని పొంది నీ పాదపద్మములందు విరాజిల్లుచున్న మంజీరములలో ఒక మువ్వనై గుళికనై మార్మ్రోగుతూ నా ధ్వని చేత నీకు శబ్దార్చన చేస్తానని ముగ్ధ మనోహరంగా మహాద్భుతంగా ఆ కవీశ్వరులు చమత్కరిస్తూ ఆ తల్లిని కీర్తిస్తున్నారు. ఆహా, ఎంతటి వర్ణనా చాతురం! కవి అందే ఇదే భక్తి పరాకాష్ఠకు ఆ కవికి ఒక నిదర్శనం. ఎంతటి దివ్యమైనటువంటి హారతులు మనం ఈరోజు వీక్షిస్తున్నామో కదా. ఆ అమ్మవారు పల్లకిలో స్వామివారి ఆలయం చుట్టూ విహరిస్తూ చక్కటి పల్లకిలో మనందరికీ దర్శనమిస్తున్నారు. ఎంతటి అద్భుతమైనటువంటి ఈ భాగ్యాన్ని మనం పొందుతున్నామో ఈరోజు. ఆహా, ముగ్ధ మనోహరంగా ఉన్నదే ఈ దృశ్యము. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. कलये मम हृदये कलये मम हृदये त्वां
कमलालये कलये मम हृदये त्वां कमलालये कलिकलुष विदूर वासुदेव जाये कलये मम हृदये त्वां कमलालये कलिकलुष विदूर वासुदेव जाये कलये मम हृदये कलापसुशोभित सुन्दरकाये कृपालये कलापसुशोभित सुन्दरकाये कृपालये कलाधर बिम्ब सन्निभ सुख प्रदछाये कलापसुशोभित सुन्दरकाये कृपालये कलाधर बिम्ब सन्निभ सुख प्रदछाये कल्याणगुणनिकाये कलधौत खचितमणिवलये कलभाषणप्रिये कलये मम हृदये कल्याणगुणनिकाये कलधौत खचितमणिवलये कलभाषणप्रिये कलये मम हृदये त्वां कमलालये कलिकलुष विदूर वासुदेव जाये कलये मम हृदये वारिजोद्भवादिध्येये वारिधितनये वारिजोद्भवादिध्येये वारिधितनये वारिजगळ विशाल नेत्रद्वये वरेण्ये वारिजोद्भवादिध्येये वारिधितनये वारिजगळ विशाल नेत्रद्वये वरेण्ये वारित भक्त संताप निचये विश्वप्रिये वारित भक्त संताप निचये विश्वप्रिये वारिजाभिव्यक्त महोदये सुहृदये वारित भक्त संताप निचये
నిను సేవించిన వారికెల్ల కలుగున్ శ్రీమాత నేత్రస్ఫురత్ ఘనకారుణ్య సరస్వతీ సురనది కాళిందిని హ్రాదినుల్ కనదధ్యాత్మ పచేలిమ ప్రధిషణల్ గ్రైవేయ మాధ్వీధునుల్ స్వనుకూల ప్రతివాది భంగ సువచో భాగ్యంబులున్ శ్రీధరి. ఇక్కడ శ్రీధరి సేవ వల్ల లభించే అమూల్యమైన సంపదలు చెప్పబడుతున్నాయి. ఆ తల్లి యొక్క నేత్రాలు గంగా యమున సరస్వతి నదుల వలె నిత్య ప్రవాహ రూపమైన కారుణ్యాన్ని వర్షిస్తూ ఉన్నాయి. ఇంకా ఆ తల్లి పరిపక్వ స్థితిని పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది. మకరంద ప్రవాహంతో కూడిన మధుర కంఠాన్ని ప్రసాదిస్తుంది. అనుకూలంగా ప్రతివాదులను జయించు సామర్థ్యం గల వాగ్వైభవాన్ని కూడా కలుగజేస్తుంది. ఆ తల్లిని సేవించే వారికి కలిగే సిద్ధులివి. జగదంబిక కంటిలో గంగా యమున సరస్వతీ నదుల సంగమం ఉంటుంది. స్వచ్ఛమైనటువంటి తెల్లగుడ్డు గంగగాను నల్లగుడ్డు యమునగాను, ఆ కంటిలో ఉండేటటువంటి ఎర్ర జీరలు సరస్వతిగాను సంభావింపబడుతున్నాయి. ఆ పవిత్రమైన త్రివేణీ సంగమం భక్తులకి కారుణ్య ప్రవాహాన్ని చిందిస్తున్నది. అలా అమ్మ కారుణ్యం లభిస్తే అధ్యాత్మ జ్ఞానము, కంఠస్వర సంగీత మాధుర్యాలు, విజిగీషతో కూడిన శాస్త్రవాద పాటవాలు, సంపదలు అలవోకగా లభిస్తాయి. అంటే విశుద్ధ చక్రశుద్ధి కలిగి ఉన్నతుడవుతాడని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా కవి మనకి తెలియజేస్తున్నారు. అటువంటి ఆ కారుణ్యము మనపై ఉండాలని సర్వదా ప్రార్థిద్దాము ఆ తల్లిని. శ్రీహేవాకము భద్రజీవనదమై శ్రేయోదమై శ్రీదమై సాహిత్యాభ్ర విభాకర ప్రసరమై చాంపేయ రుక్సారమై స్వాహాపాక పావక శౌచమై రుచిరమై స్వర్లోక సుశ్లోకమై ధీహంసీ పద విక్రత క్రమతన్నన్ దీపింతు తన్ శ్రీధరి. ఎటువంటి ఐశ్వర్యం శ్రీశ్రేయోదాయకమో Oh